హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈ రోజు వీడియోలో సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ అంటే ఏంటనేది తెలుసుకుందాము. అసలు సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ అంటే ఏంటి, ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ అంటే ఏంటనేది తెలుసుకుందాము. ఒక సెంటెన్స్ చూసినప్పుడు ఆ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ కానీ లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ కానీ మిస్ అయినప్పుడు సెంటెన్స్ ఇంకంప్లీట్గా ఉన్నప్పుడు దాన్ని సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ అంటాము. ఇవి కామన్గా మనం మాట్లాడేటప్పుడు యూజ్ చేసే ఇంకంప్లీట్ సెంటెన్సెస్. ఇవి స్టైలిష్గా గాను లేదా డ్రామాటిక్గా గాను రాసేటప్పుడు యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హీ టు ది స్టోర్. ఈ సెంటెన్స్ సెన్సిబుల్గా లేదు కదా, ఎందుకంటే ఈ సెంటెన్స్ అనేది ఇంకంప్లీట్, ఎందుకంటే ఇక్కడ వర్బ్ అనేది మిస్ అయింది. సో ఇలాంటి సందర్భంలో మిస్ అయిన దాన్ని యాడ్ చేసి సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ ఫిక్స్ చేయాలి, కంప్లీట్ చేయాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ హీ టు ది స్టోర్, ఈ సెంటెన్స్ అనేది ఇంకంప్లీట్, ఇది అనేది సెంటెన్స్ ఫ్రాగ్మెంట్. సో ఇక్కడ వెంటనే వర్బ్ అనేది మిస్ అయింది కాబట్టి దీనిని యాడ్ చేస్తే హీ వెంట్ టు ది స్టోర్ అని అవుతుంది. అప్పుడు సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ అనేది ఫిక్స్ అయింది, సెంటెన్స్ అనేది కంప్లీట్ అయింది. There are three types of sentence fragments: subject missed fragments, verb missed fragments, dependent fragments. ఇప్పుడు సబ్జెక్ట్ మిస్ అయిన సెంటెన్స్ ఫ్రాగ్మెంట్స్ని కరెక్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ ఏ కైండ్ అండ్ ఏ పేషెంట్ మ్యాన్. ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేయండి, ఇది ఏమైనా కరెక్ట్ ఉందా, లేదు కదా. సో దీన్ని ఇప్పుడు కరెక్ట్ చేద్దాం. ఈజ్ ఏ కైండ్ అండ్ ఏ పేషెంట్ మ్యాన్ కరెక్ట్ చేద్దాం అని చెప్పా కదా. సో దీన్ని కరెక్ట్ చేయడానికి సబ్జెక్ట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏం యాడ్ చేస్తున్నాం? మై ఫాదర్. మై ఫాదర్ ఈజ్ ఎ కైండ్ అండ్ పేషెంట్ మ్యాన్. ఇప్పుడు ఇది కరెక్ట్ ఉంది కదా, సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ ఫిక్స్ అయింది కదా, సెంటెన్స్ అనేది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యావ్ లీవ్డ్ అబ్రాడ్ ఫర్ ఓవర్ 10 years. ఇప్పుడు ఈ సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే 10 సంవత్సరాలకు పైగా విదేశాల్లో ఎవరు నివసించారన్నట్టు ఉంది, అంటే ఇది క్వశ్చనింగ్గా ఉంది. సో ఈ సెంటెన్స్ అనేది ఇంకంప్లీట్గా ఉంది, సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ అనేది ఉంది. సో ఈ సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి, సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ని ఫిక్స్ చేయడానికి నేను ఒక సబ్జెక్ట్ని యాడ్ చేస్తున్నాను. ఆ సబ్జెక్ట్ అనేది ఐ హ్యావ్ లీవ్డ్ అబ్రాడ్ ఫర్ ఓవర్ 10 years. ఇప్పుడు సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే సెంటెన్స్ అనేది కంప్లీటెడ్, సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ అనేది ఫిక్స్ అయింది. ఇప్పటివరకు మనము సెంటెన్స్లో సబ్జెక్ట్ మిస్ అవుతా ఎలా కరెక్ట్ చేయాలనేది నేర్చుకుందాము. ఇప్పుడు అదేవిధంగా సెంటెన్స్లో ఒకవేళ వర్బ్ మిస్ అవుతా ఎలా కరెక్ట్ చేయాలనేది నేర్చుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, ద స్కేర్డ్ చైల్డ్ అండర్ ది బెడ్. ఇక్కడ ఈ సెంటెన్స్ ఏమవుతుంది? వర్బ్ అనేది మిస్ అవుతుంది. సో ఈ సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ ఫిక్స్ చేయడానికి మనం ఒక వర్బ్ అనేది యాడ్ చేయాలి. సో మనం ఇక్కడ యాడ్ చేసిన వర్బ్ ఏంటి? హైడింగ్. ద స్కేర్డ్ చైల్డ్ హైడింగ్ అండర్ ది బెడ్. ఇప్పుడు సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ సెంటెన్స్ అనేది కంప్లీట్ అయింది, ఫ్రాగ్మెంట్ అనేది ఫిక్స్ అయింది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అన్ అడరబుల్ పప్పీ ఇన్ ది పార్క్. ఈ సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ సెంటెన్స్ అనేది ఇంకంప్లీట్గా ఉంది, ఎందుకు? ఇక్కడ వర్బ్ అనేది మిస్ అవుతుంది. సో ఈ సెంటెన్స్ని కరెక్ట్ చేయడానికి, సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ని ఫిక్స్ చేయడానికి మనం ఒక వర్బ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేస్తున్న వర్బ్ ఏంటి? ప్లేయింగ్. అండ్ అడరబుల్ పప్పీ ప్లేయింగ్ ఇన్ ది పార్క్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ ఉంది, సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ అనేది ఫిక్స్ అయింది. డిపెండెంట్ ఫ్రాగ్మెంట్స్. ఇక్కడ ఒక వాక్యం అనేది డిపెండెంట్గా ఉంటుంది, ఇంకో వాక్యం యాడ్ చేస్తే తప్ప సెంటెన్స్ అనేది కంప్లీట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ ఐ డోంట్ ఫీల్ వెరీ వెల్. ఇది ఒక సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ అండ్ డిపెండెంట్ క్లాస్. ఒకవేళ ఐ డోంట్ ఫీల్ వెరీ వెల్ అంటే ఇక్కడ ఇండిపెండెంట్ క్లాస్ అవుతుంది. దీనికి ఏం యాడ్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే ఐ డోంట్ ఫీల్ వెరీ వెల్ అనేది డిపెండెంట్ క్లాస్. ఇక్కడ సెంటెన్స్ అనేది ఇంకంప్లీట్గా ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ చేయడానికి ఇండిపెండెంట్ క్లాస్ని యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇండిపెండెంట్ క్లాస్ని యాడ్ చేస్తే గిట్ట ఐఎమ్ నాట్ గోయింగ్ టు వర్క్ టుడే బికాస్ ఐ డోంట్ ఫీల్ వెరీ వెల్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఒక డిపెండెంట్ క్లాస్ సెంటెన్స్ ఫ్రాగ్మెంట్గా ఉన్నప్పుడు దీన్ని కంప్లీట్ చేయడానికి మనము ఇండిపెండెంట్ క్లాస్ అనేది యాడ్ చేసి సెంటెన్స్ అనేది కంప్లీట్ చేసాం కదా, సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ అనేది ఫిక్స్ చేసాము. ఇప్పుడు అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఇఫ్ ఇట్ ఫైనల్ స్టాప్స్ రీడింగ్. ఇది అనేది డిపెండెంట్ క్లాస్. సో ఈ సెంటెన్స్ అనేది ఇంకంప్లీట్గా ఉంది. సో ఈ సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి మనం ఒక ఇండిపెండెంట్ క్లాస్ని యాడ్ చేయాలి. అప్పుడేమవుతుంది? సెంటెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది, సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఇక్కడ మనం యాడ్ చేస్తున్న ఇండిపెండెంట్ క్లాస్ ఏంటి? వి విల్ గో టు ది పిచ్ ఇఫ్ ఇట్ ఫైనల్లీ స్టాప్స్ రైనింగ్. ఇప్పుడు సెంటెన్స్ అనేది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మీకు సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ అంటే అర్థమైంది కదా. సబ్జెక్ట్ మిస్డ్ ఫ్రాగ్మెంట్స్, వర్బ్ మిస్డ్ ఫ్రాగ్మెంట్స్, డిపెండెంట్ ఫ్రాగ్మెంట్స్ ఇవన్నీ క్లియర్గా నేర్చుకున్నాం కదా. సో ఈ సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ని మనం అసలు యూజ్ చేయొచ్చా అనేది తెలుసుకుందాము. ఇప్పుడు మీకు సెంటెన్స్ ఫ్రాగ్మెంట్స్ అంటే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గిట్ట లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.